హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా నన్ను చాలామంది కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి సార్ ఇది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రిజల్ట్స్ 100కి చేసి పర్సంటేజ్ 100కి చేసి ఒకసారి చెప్పండి సార్, ఇది నా మార్క్స్ టాలీ అవుతాయా లేదా అని కొంతమంది కామెంట్స్ చేశారు. వాళ్ళ కోసమే వీడియో అనమాట. వాళ్ళు చేసిన కామెంట్స్ మంచి కామెంట్సే. పాయింట్ ఏమంటే వాళ్ళు చేసిన కామెంట్స్ అందరికీ యూజ్ అయ్యే కామెంట్స్ ఇవి. ఈ అబ్బాయి అడిగాడు చూడండి, ఒక్కసారి అందరికీ యూజ్ అయ్యే వీడియో అండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే ఇది. మీ ఫైనల్ మెరిట్ ఎలా ఉంటుందో అడిగే వీడియో అనమాట. చూడండి సార్, ఓబీసీ 84 సికింద్రాబాద్ జోన్ జేఏ పోస్ట్ అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఎలిజిబుల్ బేస్డ్ ఆన్ టైర్ 1. నా డౌట్ ఏంటంటే CBT2 కట్ ఆఫ్ అనేది 122 మార్క్స్, 100 మార్క్స్ కన్వర్ట్ చేసి చెప్తారా? దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేయండి సార్. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. 100కి కన్వర్ట్ చేస్తే నా స్కోర్ 71 అలా వస్తుంది. అప్పుడు నేను కట్ ఆఫ్ క్లియర్ చేయగలగనా? ఇంతకు ముందు చాలా ఎగ్జామ్స్ రాశాను. ఇప్పుడు సింగిల్ ఎగ్జామ్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆ డిఫరెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. ప్లీజ్ ట్రై టు హెల్ప్ విత్ అస్ దీస్ క్వారీస్. నేను ఎవరు ఇతనంటే ప్రశాంత్ నాని. కింద అదే అబ్బాయే ఇంకో అబ్బాయి జగదీష్ అనే అబ్బాయి కూడా అడిగానండి. సార్ సేమ్ ప్రాబ్లం, డూ వీడియో ఫర్ ఇఫ్ పాసిబుల్. ఈ అబ్బాయి నన్ను నిన్న ఎవరు సుకుమార్ అనే పర్సన్, సార్ నా 78 సికింద్రాబాద్ జోన్ ఐ కెన్ ఎలిజిబుల్. నేను ఇచ్చిన రిప్లై చూడండి సార్, ర్యాంక్ మిత్రాలు నా ర్యాంక్ 30, 257 మెంబర్స్లో 39th ర్యాంక్ అలా వచ్చింది. మీరు చూస్తే డౌట్ ఉంటారా? నేను ఈ అబ్బాయికి డౌట్ అని చెప్పలేదు, కానీ ఈ అబ్బాయి కూడా ఒక క్లారిటీ రావాలని చెప్తున్నా. నా తల తినేస్తాడు ఈ అబ్బాయి కోసం కూడా చేస్తున్నా. సో ఈ వీడియో అనేది అందరికీ యూజ్ అయ్యే వీడియో అండి, ప్రతి ఒక్కరికి. ఇంకోటి అంటే మీ కళ్ళు తెరిపించే వీడియో కూడా ఇది. దీంట్లో నెగిటివ్ కామెంట్స్ వద్దు, ఓన్లీ పాజిటివ్గానే చెప్తాను. ఎవరిని డిగ్రేడ్ చేయాలని వీడియో కాదు ఇది. ప్రతి ఒక్కరు యాస్పిరెంట్స్ తెలుసుకోవాల్సిన వీడియో అనమాట. ఓకే, వీడియో ప్రతి ఒక్క ఎన్టీపీసీ అప్లై చేసిన స్టూడెంట్ కానీ గ్రూప్ డి స్టూడెంట్స్ కానీ అందరూ చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో తీసుకురాబోతున్నా. అడిగిన క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ ఇస్తున్నాను నేను. ఒకసారి చూడండి. ఈ అబ్బాయి అడిగాడు, సార్ సింగిల్ ఎగ్జామ్ ఫర్ ఆల్ డిఫరెన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను చూడండి. అది కూడా వినండి బాగా. రీసెంట్గా మనకు ఆర్పిఎఫ్ రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ తీసుకున్నా, మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇద్దామనే. చూడండి, మేల్ పర్సన్కి 78 వచ్చింది. ఎన్నిటికి చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ స్కేల్డ్ అప్ టు 100. ఇది ఆల్రెడీ చేసి ఉంచామని నేను ఎప్పుడో ఒక 1 month బ్యాక్ చేసి ఉంచా. ఎలా ఉండబోతుందని కూడా ఎప్పుడో చెప్పుంచా నేను. చాలామంది చూశారు, తెలుసుకున్నారు కూడా. మీరు కూడా ఇప్పుడు రాసిన వాళ్ళు తెలుసుకోండి ఖచ్చితంగా. స్కేల్డ్ అప్ టు 100. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే 100కి, అంటే ఇది కూడా ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కూడా 120కి యాక్చువల్గా ఎగ్జామ్ జరిగింది. ఫైనల్గా తీసుకుందేమి స్కేల్డ్ అప్ టు 100. సో ఇప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ చూడండి 78.78 అంటే ఇక్కడ చూడండి, మనం రాసింది ఎంత 120కి, ఇక్కడ వచ్చిన మార్క్స్ ఎంత 78, అంటే 79 తీసుకుందాం. డివైడెడ్ బై 100 తీసుకుంటున్నా ఇప్పుడు. సో 1010 క్యాన్సిల్ కదా. 79 into 12 చూడండి. 79 into 12 అంటే 790 ప్లస్ నెక్స్ట్ ఎంత 140 ఒక 18 158. అంటే చూడండి ఒకసారి, 94 డివైడెడ్ బై 10 అంటే 94.8 మార్క్స్ వచ్చిండాలి అతనికి. ఎక్కడ రా మార్క్స్. పాయింట్ అర్థమైనట్లుంది. 94.8 ఆ రేంజ్లో వచ్చింటే అతను పర్సంటేజ్ చేసి యూఆర్ కట్ ఆఫ్ ఎంత తీసినాడు 78 తీశారు. క్లారిటీ వచ్చినట్టుంది అందరికీ. నెక్స్ట్ చూడండి, ఇంకొక మార్క్స్ కూడా డిసైడ్ చేద్దాం. ఎస్టీ వాళ్ళకి 69.36 అంటే రౌండ్ ఆఫ్ 70 తీసుకుందాం.
120 into 70 divided by 100 అంటే 0 క్యాన్సిల్. ఇక్కడ యాక్చువల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి? 84 మార్క్స్. అతని 120 వచ్చిన మార్క్స్ ఎంత వచ్చినాయి? అతనికి 84 వచ్చినట్లు ఇక్కడ. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు ఏ రేంజ్లో ఉన్నారో మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకే, చూడండి మీకోసమే నేను నీట్గా తీసి ఉంచాను చూడండి. ఇక్కడ 76 అయిపోయిందా? ఇంకా కొన్ని మార్క్స్ కూడా ఇక్కడ చేద్దాం కావాలంటే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఓబీసీ మేల్ చూడండి 76.2 అంటే 120 into 76 డివైడెడ్ బై 100. సింపుల్, 0 క్యాన్సిల్. 760 ప్లస్ 140 ఓ 12, 140 ఓ 12 ఎంత? 152 అంటే 2 నెక్స్ట్ 11 ఎంత? 91.2 సంథింగ్. అంటే 0 ఉంటుంది కదా, బై 10 అంటే 91.2. అంటే ఇతనికి వచ్చిన మార్క్స్ ఎంత ఉండాలా? 91.2 ఉండాలా. అప్పుడు ఏది? 120కి. ఓకే, చాలామంది మంచి క్లారిటీతో చెప్పినా అర్థం చేసుకోరనమాట. ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది అందరికీ. చూడండి ఒకసారి, ఇది సిచ్యువేషన్. సార్ టైపింగ్ ఎంత కట్ ఆఫ్ పెడతారు? టైపింగ్ ఎంత కట్ ఆఫ్ పెడతారో ఒకసారి చూడండి. చూడండి ఇప్పుడు మేల్ పర్సన్ చూడండి. మేల్, ఇక్కడ ఫీమేల్. ఇంక్రీజ్ ఆఫ్టర్ పెట్ చూడండి. యాక్చువల్గా వీళ్ళని పిలిచిన మార్క్స్ ఏంటంటే అంటే ఇక్కడ ఇది కూడా చెప్తున్నాను చూడండి రఫ్గా. 2 మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయంట. అంటే 78 అంటే 76 ఆ రేంజ్లో ఉన్నాయి వీళ్ళ మార్క్స్. ఏది 100% చేసుకున్న తర్వాత కూడా ఏ దాంట్లో అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 2 మార్క్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి. మిగతా వాళ్ళకంటే అంటే కట్ ఆఫ్ అనేది మామూలుగా లేదు. 120కి 90 పోయిందంటే అర్థం 95 కూడా పోయింది, అలా అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ ఎన్టీపీసీ కట్ ఆఫ్ల గురించి మాట్లాడతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ రా మార్క్స్ 96 వచ్చాయనుకోండి. బాగా చూడండి, మీ రా మార్క్స్ 96 ఉన్నాయి యాక్చువల్గా. అంటే మీ 120కి 100 చేస్తే ఎంత వచ్చినాయి? 80 వచ్చి ఉంటుంది. పాయింట్ అర్థమైనట్టుంది. 100 చేయనప్పుడు ఎంత వచ్చి ఉంటుంది మీది? 80. అందుకే లాస్ట్ టైం చాలామంది తెలియకుండా సార్ 80 వస్తే జాబ్ వచ్చేస్తుందా, 75 వస్తే జాబ్ వచ్చేస్తుందా అన్న వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు చూడండి 100%కి చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది? 75 మార్క్స్ వచ్చాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 75 కట్ ఆఫ్ పెట్టాడు ఫైనల్ స్టేజ్లో మీకు. ఏది? జేఏ పోస్ట్కి. అంటే మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని ఉండాలి అప్పుడు? 90 మార్క్స్ ఉండాల. క్లారిటీ వచ్చినట్లుంది. అదే చెప్తున్నాను కదా, బాగా అబ్జర్వ్ చేయండి. బాగా ఒకసారి చూడండి పర్సంటేజ్ అన్న 120కి చూడండి. 120కి 96 వస్తే ఫైనల్గా వచ్చేసరికి ఎంత అవుతుంది? 80. సింపుల్గా మీకు వచ్చిన మార్క్స్ 60 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 120కి 60 అంటే డివైడెడ్ బై 100 వస్తే ఎంత వచ్చినట్టు? మీ మార్క్స్ ఎంత ఉండాలా? 72. 100% చేస్తే. పాయింట్ అర్థమైందా? సో ప్రతి ఒక్కరు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే, బాగా వినాల్సిందే కూడా. ఇంకొక సెకండ్ క్వశ్చన్కి చూడండి. అందరు క్లారిటీ వచ్చినట్లుంది. 100% చూడండి, అదే కదా. ఓకే, రా మార్క్స్ 120కి 96 వస్తే ఫైనల్ కట్ ఆఫ్ ఎంత పెడతాడు? 80 పెట్టింటే మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఉండాలా? 96 ఉండాలా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రా మార్క్స్ 90 వచ్చింటాయి మీకు. ఫైనల్ పర్సంటేజ్ ఎంత వచ్చింటుంది? 100 చేస్తే 75% వచ్చింటుంది. నెక్స్ట్ రా మార్క్స్ 102, ఫైనల్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 85 ఉంటుంది. ఇది పరిస్థితి. అంటే 100కి చేసింటాడు అక్కడ. చాలామంది తెలియకోకుండా ఇదే చెప్తున్నాను కదా, 80 వస్తే జాబ్ వస్తుందా, 75 వస్తే జాబ్ వస్తుందా. నేను ప్రిపరేషన్ చేయమంది ప్రతి ఒక్కరికి మీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో చేంజ్ అవ్వచ్చు. ఎందుకు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడతాను చూడండి. టైపింగ్ టెస్ట్ గురించి కూడా బాగా చెప్తున్నాను చూడండి. ప్రతి ఒక్కరికి నేను 79 ఉన్నవాళ్ళు కూడా ప్రిపరేషన్లో ప్రాక్టీస్లో ఉండండి అని మెన్షన్ చేశాను. నేను కొంతమంది జోన్స్ కూడా చెప్పలేదు ఇక్కడ. నేను ఏ విధంగా చెప్తున్నానంటే చూడండి, మీ మార్క్స్ 79 అంటే రఫ్గా ఇప్పుడు చూడు వచ్చిన మార్క్స్ చూడండి, నేను చెప్తున్నాను చూడండి.
దీన్ని 100% చేసుకుంటే 120 ఇంటూ 80 తీసుకుందాం. అంటే వచ్చిన మార్క్స్ ఎంత ఉండాలి, రా మార్క్స్ ఎంత ఉంటుంది, అప్పుడు 96 వస్తుంది. అంటే ఇక్కడ రా మార్క్స్ 80 పెట్టినాడు కదా, మీకు వచ్చిన మార్క్స్ తెలియాలి కదా. మీకు వచ్చిన మార్క్స్ 80 అంటే ఎంత వస్తుంది చెప్పండి మీరే. ఒకసారి కామెంట్ చేయండి, ఏ రేంజ్లో ఉంటారు 100% చేస్తే. 100% చేస్తే ఎంత వస్తుందో చూడండి ఒకసారి. 80 అంటే బాగా గమనించండి నీట్గా. ఏ రేంజ్లో ఉన్నారో ఒకసారి మీరే గమనించుకొని మీకు మీరు. నేను ఊకే ఏదో చెప్పేస్తే సార్ ఏంది ఇలా చెప్తున్నాడని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు, కానీ ఒకసారి గమనించుకోండి మీరు. అందరికీ 79, 80 ఉండేవాళ్ళు, 120కి 80 ఉండేవాళ్ళు నేను ప్రాక్టీస్లో ఉండమని చెప్పాను. నేను ప్రతి ఒక్కరు చెప్పాను, 120కి 80 ఉండే వాళ్ళంతా ప్రాక్టీస్లో ఉండండి అని చెప్పాను నేను. ఒకసారి చూడండి, 120% తెలియదు ఎంత అవుతుందో, డివైడెడ్ బై 100. మీకు వచ్చిన రా మార్క్స్ 80. ఒకసారి గమనించండి. సో 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 425 జా 4 3 జా. నెక్స్ట్ ఎంత అవుతుంది, 160 40 ఎంత అవుతుంది, 200. 200/3. 200/3 అంటే ఎంత అవుతుందో చూడండి ఒకసారి. 6 జా 18 చూడండి, 6 జా 18. నెక్స్ట్ 6 జా 18, 66 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఏది మీకు వచ్చిన రా మార్క్స్ ఎంత, 80 ఉన్నప్పుడు. అక్కడే చూసుకోండి ఒకసారి గమనించండి మీరు. అంత తక్కువ కట్ ఆఫ్ పెడతాడా అది అంటే అది పోస్టులను బట్టి అండ్ దాన్ని బట్టి. నేను అందరికీ చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క క్లారిటీ ఇస్తున్నాను చూడండి, మీరే చెక్ చేసుకోండి. సేమ్ ఇంతే. మీకు వచ్చిన రా మార్క్స్ 100 తీసుకోండి. 120 ఇంటూ మార్క్స్ ఎంతో 100% తెలియదు కదా, 100 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు మీకు వచ్చిన మార్క్స్. ఇది క్యాల్కులేషన్ చేసుకోండి ఒకసారి, కామెంట్ చేయండి నాకు ఇంత వస్తున్నాయని. ఓకే, ఇంకో క్వశ్చన్కి చెప్తాను చూడండి. ఇంకొక పాయింట్ బాగా వినండి. ఏమంటున్నాడంటే ఈ పిల్లోడు అడిగిన ఈ పర్సన్, సార్ ఒకే ఎగ్జామ్ వల్ల చాలా ఎగ్జామ్స్ రాశాను, ఇప్పుడు సింగిల్ ఎగ్జామ్ ఫర్ ఆల్ లెవెల్స్ డిఫరెన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పండి అంటున్నాడు. సో చూడండి, చెప్తాను చూడండి. అదే దాని గురించి ఆల్రెడీ మాట్లాడినా, మళ్ళీ మాట్లాడుతున్నాను చూడండి. సో ఇక్కడ ఈసారి నిజం చెప్తున్నా, ఎలా చేశాడంటే ఇంతకు ముందు 2021 నోటిఫికేషన్, అంటే కరోనా ముందు ఉండే నోటిఫికేషన్ ఆల్మోస్ట్ 23Kనో 25Kనో పోస్టులు ఉండే. అక్కడ లెవెల్ వైజ్ కట్ ఆఫ్ తీసేసి సపరేట్ కట్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి పెట్టాడు. సపరేట్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశాడు. అది ఎలా సార్ అంటే ఒకసారి చూడండి. లెవెల్ 6కి ఒక ఎగ్జామ్ పెట్టాడు. నెక్స్ట్ లెవెల్ 5 జాబ్స్ కానీ ఒక ఎగ్జామ్ పెట్టాడు అప్పుడు కండక్ట్ చేయడం వల్ల. నెక్స్ట్ లెవెల్ 3 ఒక ఎగ్జాము. నెక్స్ట్ లెవెల్ 2కి ఒక ఎగ్జామ్. అంటే 4 ఎగ్జామ్స్ జరిగాయి. 1 2 3 4 అంటే 4 ఎగ్జామ్స్కి డిఫరెంట్ వైజ్ కట్ ఆఫ్లు పెట్టాడు ఆ టైంలో. అంటే అక్కడ జరిగింది ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 6 అనే రాసిన పర్సను అక్కడ డిస్క్వాలిఫై అయినట్లే. ఇక్కడ లెవెల్ 5 ఉండే పర్సన్ మార్క్స్ లెవెల్ 5 అన్నిట్లో క్వాలిఫై అంటే సపరేట్ మార్క్స్ కట్ ఆఫ్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎలా ఇంపాక్ట్ ఉంటుందో చెప్తాను చూడండి. ఒకే ఎగ్జామ్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు, కానీ ఒక చిన్న లాజిక్ పెట్టాడు ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో. మీకు చేసింది ఏదంటే ఇక్కడ CBT 1లోనే అందరినీ తొక్కేశాడండి, అందరినీ తీసేశాడు. ఆడ CBT 1లోనే చాలామందిని డిస్క్వాలిఫై అనేది, కట్ ఆఫ్లు పెరిగింది కూడా ఇందుకే. ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వలన. ఇంకొక పాయింట్ ఏమంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ తీశాడు ఈసారి. అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ 1 2 3 4 అనుకోండి, 4 పోస్టులకి ఇక్కడ 79.6, నెక్స్ట్ 75.6, 69.6, 60 వేసుకోండి. ఇక్కడ అన్ని కేటగిరీస్లో క్వాలిఫై అయిన పర్సన్ ఎవరు ఉంటారు, ఫస్ట్లో 79 మార్క్స్ ఎవరైతే తెచ్చుకొని ఉంటారో ఆ పర్సన్ మిగతా పోస్టులకు ఎలిజిబుల్.
ఇక్కడ ఓన్లీ 75.6 తెచ్చుకుంటారు కదా, ఓన్లీ 3 కేటగిరీస్ మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ ఓన్లీ 69.6 తెచ్చుకుంటారు, ఓన్లీ 1 కేటగిరీ, అంటే 2 కేటగిరీస్. ఈ 60 తెచ్చుకున్న పర్సన్ ఆ కేటగిరీకి మాత్రమే ఎలిజిబుల్, మిగతా కేటగిరీస్ ఎలిజిబుల్ కాదు. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వలన ఇంపాక్ట్ ఏంది ఇక్కడ చూడండి, చెప్తాను నేను, చాలా చెప్తాను చూడండి. ఇక్కడ ఫిల్టరేషన్ ఇక్కడ చేస్తున్నాడు మీకు ఎగ్జామినేషన్లో మ్యాక్సిమమ్. ఫర్ ఎగ్జాంపుల్ టైపింగ్ టెస్ట్ గురించి కూడా మాట్లాడతాను చూడండి. ఏబిసిడి తీసుకున్నాం, 4 పర్సన్. ఈ పర్సన్కి 90 మార్క్స్ వచ్చాయి, ఈ పర్సన్కి 85 వచ్చాయి, నెక్స్ట్ 88 వచ్చాయి, నెక్స్ట్ 80 వచ్చాయి. ఈ 4 టైపింగ్ టెస్ట్కి పిలుస్తాడండి, మీ 4 పిలుస్తాడు. ఈ 4లో ఫైనల్ మెరిట్ ఉండే పర్సను, ఫైనల్ అంటే ఇక్కడ ఫైనల్గా ఉండే పర్సన్ ఎవరు అంటే వీళ్ళిద్దరు ఉంటారు. ఎవరెవరు 88 అంటే టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయితే, టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయితే మీరు ఆ పర్సన్ మార్కులు ఎక్కువ తెచ్చుకున్న పర్సను ఆ పోస్టులకు ఎలిజిబుల్, మిగతా పోస్టులకు ఎలిజిబుల్. ఇక్కడ ఇంకొకటి చెప్తాను, గూడ్స్ మేనేజర్ ఉన్నాయి కదా, గూడ్స్ మేనేజర్ కట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 95 పెట్టాడు అనుకోండి, అంటే 100కి, లేదా 90 పెట్టాడు అనుకోండి, 100కి 90 పెట్టా, 100% తీసుకొని, అంటే అతనికి వచ్చిన మార్క్స్ చూడండి ఎన్ని వచ్చింటాయి. అప్పుడు అతనికి వచ్చిన మార్క్స్ 80 పెడితేనే 90, 80 వస్తేనే 100 ఎన్ని వచ్చినాయి రా మార్క్స్, 120కి 96 వచ్చాయి. మీరు 90 పెడితే ఎన్ని వస్తాయి చూడండి, ఇక ఆల్మోస్ట్ ఆల్ 100+ పోతుంది. వాళ్ళు మంచి అంటే తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు అక్కడ. ఓకే, క్లారిటీ వస్తున్నట్టుంది. ఈసారి అయితే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ పెట్టడం వలన అందరికీ ఇంపాక్టే ఉంది. ఇంకోటి కేటగిరీస్ వైజ్లో కాంపిటీషన్ అయితే చాలా హెవీ ఉందని ఈ పని చేశాడు మనకి. ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే నేను చెప్పేది అదే అనమాట. కాంపిటీషన్ హెవీ ఉండడం వలన ఇలా సింగిల్ స్టేజ్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ కాంపిటీషన్ కూడా మ్యాక్సిమం ఎవరైతే సిన్సియర్గా చదివి మార్క్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకే జాబ్ వస్తుందండి. అలానే ఉంది. బాగా సిన్సియర్గా చదివినా కూడా వాళ్ళకు ఒక 1% లక్ ఫేవర్ చేస్తేనే అక్కడ జాబ్ వచ్చే ఛాన్సెస్ అలా డిజైన్ అయితే చేశారు ఈసారి. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 చాలా ఘోరము. 2 ఎగ్జామ్స్. ఇంకొకటి చాలామంది ఈజీ పేపర్ ఈజీ అనుకుంటారు. అంటే ఈజీ ఇచ్చింది ఏదంటే ఒక 75% మాత్రమే. ఈజీ ఇచ్చిండేది 75% మాత్రమే. అది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ప్లస్ రీజనింగ్. దీంట్లో 75కి ఆల్మోస్ట్ ఆల్ 65+ తెచ్చుకున్నారు. రిమైనింగ్ ఎవరైతే జనరల్ అవేర్నెస్ స్కోరింగ్ చేసిండో వాళ్ళకే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, 99%. అది కూడా ఈ 150 మార్క్స్ కదా జనరల్ అవేర్నెస్. ఈ 50 మార్క్స్లో ఆల్మోస్ట్ ఆల్ 30+, మినిమం 25 to 30+ తెచ్చుకున్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్వాంట్ రీజనింగ్ 60 పైన చేసుకున్న వాళ్ళకి అలానే ఉంది. ఇంకొకటి అంటే చాలామంది అడుగుతున్నారు, సార్ పేపర్ టఫ్ ఉందంటే నేను అందరికీ చెప్పేది ఏమంటే, మనకి టఫ్ అయితే పక్కనోనికి ఈజీ ఉండొచ్చు కదండి. నీకు టఫ్ అయితే అందరికీ ఈజీనే. ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్ చేయలేదని పక్కనోడు చేయకుండా ఉంటాడా? అంతే కదా. మనకు రాలేదని ఒప్పుకోకుండా దాన్ని ఈ పర్సనే అడిగింది. ఆ పిల్లడి పేరు ఎందుకు, సుకుమార్. ఆ పర్సన్, సార్ పేపర్ మరీ టూ మచ్ హై కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే, టూ మచ్ కట్ ఆఫ్ నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను? ఇక్కడ టూ మచ్ కట్ ఆఫ్ నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉన్నమాట చెప్పాను. ఉన్నమాట ఎవరికని చెప్తే అది నచ్చదు అనమాట. అలా ఓకే. అంటే నేను ఏమంటే అందరినీ డిగ్రేడ్ చేయట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా నా ఛానల్ తరపు నుంచి, నా నుంచి రావాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నా. నేను 100% కోరుకుంటున్నా. ఇప్పుడు నేను నీకు జాబ్ రాదనడం వలన, నిన్ను తప్పు చేయడం వల్లనే కానీ అసలు నేను అన్నాను అలాంటి మాటలు, నాకు అనవసరం. నేను ఒక స్టూడెంట్ని అట్లా, నేను ఒక టీచర్ జాబ్ చేస్తున్నాను, నిజం చెప్తున్నాను కదా, టీచింగ్లో ఉన్నానండి. ఒక డిగ్రేడ్ చేస్తే ఏమొస్తుంది నాకు? మిమ్మల్ని తప్పు చేస్తే నాకేమొస్తుంది?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ రాదనడం వల్ల మిమ్మల్ని హర్ట్ చేసిన వాడిని అవుతా నేను. మిమ్మల్ని హర్ట్ చేస్తే నాకేమొస్తుంది చెప్పండి? నేను ఎలా మాట్లాడతానంటే, ఇప్పుడు రాలేదంటే నెక్స్ట్ టైం ట్రై చేయమని చెప్తా నేను. నెక్స్ట్ ట్రై చేయనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను ఏ స్టూడెంట్ అయినా. అది నాకుండే నాకుండే ఎక్స్పీరియన్స్‌తో మాట్లాడతానది. ఇప్పుడు నేనేమి గాలి ఏదైనా బయట చిల్లర మాటలు మాట్లాడను కదా! బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు కూడా ఇదే గుర్తుపెట్టుకోండి. ఊరికే ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఇప్పుడు నీకు జాబ్ రాదనడం వలన నీ నిన్ను హర్ట్ చేసిన వాడినే అవుతా నేను. నేనెందుకు హర్ట్ చేయాలా నేను? నేను అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడను. నేను మాట్లాడేది ఏదైనా ఉందంటే, నాకు వచ్చే కోపం ఎక్కడుందంటే, ఇట్లాంటి కట్ ఆఫ్‌లు వీడియో చూసే వాళ్ళకైతే చాలా కోపమొస్తది. చాలామంది వీడియోస్ చేయమని ఒక 10 మంది ఏమో 10-15 మంది అడిగింటారు అంతే వీడియోస్ చేయండి సార్ అని. అంటే నాకుండే టైంలో నేను చేస్తున్నానులెండి. అంటే పాయింట్ ఏమంటే, చాలామంది డిసప్పాయింట్ అవ్వద్దండి. ఇప్పుడు రాకపోయినా నెక్స్ట్ టైం అయినా వస్తుంది. మీరైతే ప్రిపరేషన్ అయితే ఆపొద్దండి. అందరికీ నేను చెప్పేది ఒకటే. ఓకే. వీడియో అయితే లెంత్ అవుతుంది. మళ్ళీ వీడు సోది కొడుతున్నాడురా వీడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. అలా ఏం లేదు. మీ మీ మార్క్స్ ఒకసారి ఎంటర్ చేయండి నాకు. ఎక్కడ ఎంటర్ చేయండి అంటే మీరు 100% ఒకసారి ఒకసారి కామెంట్ చేయండి అంతే. ఓకేనా అండి? గుడ్ నైట్. థ్యాంక్ యూ.